హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సెమ్ ఎగ్జామ్స్లో మనకి మెయిన్గా ఫస్ట్ యూనిట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమైతే అడిగారో వాటిల్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ప్రోగ్రామింగ్ కదా. ఏ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే నేను మీద ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే టాపిక్ దీనికి రిలేటెడ్ ప్రోగ్రామింగ్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అది అసలు ఆ క్వశ్చన్ పేపర్లో షాకింగ్, అంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి అంటే 3-4 ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇచ్చి వాటికి అసలు డిఫరెన్స్ ఏంటి అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామన్నారు. అండ్ దానికి రిలేటెడ్గా అది మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ కానీ తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని ఒక 2 ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మనం అక్కడ డిఫరెన్షియేట్ చేస్తే అక్కడితో మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఆ ప్రోగ్రామింగ్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, అయితే క్వశ్చన్ ఏమని అన్నాడంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు convert the given decimal number to hexadecimal number. అంటే ఇప్పుడు ఇచ్చిన డెసిమల్ నెంబర్ హెక్సాడెసిమల్ నెంబర్ అంటే మీ అందరికి తెలుసు కదా. డెసిమల్ నెంబర్ అంటే ఏంటి, బేస్ 10 అంటే 0 to 9 అయితే నెంబర్స్ అవి మనకు తెలుసు కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి బేస్ 16 అంటే సేమ్ అదే. హెక్స్ అంటే 6 మనకు తెలుసు కదా, డెసిమల్ అంటే 10. హెక్సాడెసిమల్ నెంబర్ని అది బేస్ 16నే హెక్సాడెసిమల్ నెంబర్స్ అని కూడా హెక్సాడెసిమల్ నెంబర్స్ అయితే అని అంటాము, బేస్ 16ని. అది మనందరికీ క్లారిటీ ఉంది. సో ఇంకా ఇప్పుడు మనకి రిలేటెడ్ ఆన్సర్ అంటే సింపుల్గా 4 స్టెప్స్లో అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, హ్యాష్ ఇంక్లూడ్. మనం సి ప్రోగ్రామ్ ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే stdio.h అనేది మన మెయిన్ హెడర్ ఫైల్. సో ఇప్పుడు నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంట్ మెయిన్ అని తీసుకోవచ్చు, వాయిడ్ మెయిన్ అని తీసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇంట్ మెయిన్లో మనం రిటర్న్ 0 అనే స్టేట్మెంట్ ఒకటి రాస్తాం. అండ్ వాయిడ్ మెయిన్ అంటే ఆ స్టేట్మెంట్ అనేది మనం రాయించడం లేదు. ఎందుకు, వాయిడ్ అంటే ఏంటంటే నల్ అని అర్థం. అంటే ఏదైనా ఫంక్షన్ సంథింగ్ ఒక వాల్యూని అయితే కన్ఫర్మ్గా రిటర్న్ చేయాలి. సో ఇక్కడ వాయిడ్ అని ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఏదో అంటే ఏ వాల్యూని రిటర్న్ చేయవలసిన లేదని చెప్పేసి అక్కడ నేమింగ్లో అయితే తెలిసిపోతుంది. సో ఇంకా లేట్ ఎందుకు, నెక్స్ట్ బాడీలోకి వచ్చేస్తే మెయిన్ ఫంక్షన్లో మనకు కావాల్సింది ఏంటి, ఒక ఇంటీజర్ టైప్ డెసిమల్ నెంబర్ కాబట్టి దానికి కాసేపు నేను షార్ట్కట్కి డిఈసి అని అయితే ఇచ్చాను. మీకు కావాల్సిన నేమ్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే మీరు అక్కడ అది ఇచ్చుకోవచ్చు. సో ఇంట్ డెసిమల్. సో మన డెసిమల్ కావాల్సిన ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేస్తాం. సో ఇంకా ఏం చేయాలి, మన దాన్ని రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకుంటే ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ అయితే ఇక్కడ రాసుకుందాం. ఎంటర్ డెసిమల్ నెంబర్ని ఎంటర్ చేయమని ఒక సెంటెన్స్ అయితే రాసేసుకుని ఆ స్టేట్మెంట్ అక్కడ చేయండి. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ వాల్యూని రీడ్ చేసుకోవడానికి %d. ఇక్కడ డి అని ఎందుకు ఇచ్చామంటే ఇది డెసిమల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. అంటే మనం యూజ్ చేస్తున్న డేటా టైప్ ఏ ఫామ్లో ఉంది, అది అంటే రీడ్ చేసుకోవాలన్నా దాన్ని ప్రింట్ చేయాలన్నా సరే అసలు అది ఏంటిది, ఏ ఫామ్ అండ్ ఏ డేటా టైప్ అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది ఇక్కడ మనం కాన్సెప్ట్ అని చెప్పాను కదా, అదే ఇది. సో డెసిమల్ నెంబర్స్కి అయితే %d అని చెప్పిస్తాము. అండ్ ఫర్దర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏంటో నేను మీకు చెప్తాను 1 minute ఇది కంప్లీట్ చేశాక. సో అండ్ డిఈసి అంటే ఎప్పుడైనా సరే అండ్ సింబల్ ఇచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా డెసిమల్ వేరియబుల్ యొక్క అడ్రస్ దగ్గరికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోద్ది. అండ్ అక్కడ అది మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఇస్తామో డైరెక్ట్ అక్కడ అది స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు రీడింగ్ అయితే చేస్తాం, కానీ దాన్ని మనం ఏం చేయాలి, హెక్సాడెసిమల్లోకి మార్చాలి. అంటే ఏంటి, ఇచ్చిన ఈక్వివలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్కి అంటే ఇది ఏదైతే ఫార్మాట్ స్పెసిఫైయర్ డెసిమల్ ఇచ్చామో అది హెక్సాడెసిమల్ ఇస్తే అయితే సరిపోదు కదా. సేమ్ అదే ఇంకో సెంటెన్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఈక్వివలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్పేసి మీరు ఇక్కడ
సెంటెన్స్ అయితే మీకు కావాల్సిన సెంటెన్స్ రాసేసి దాన్ని నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎక్స్ కామా డిఈసి మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో అదే, అండ్ అక్కడతో ఆ సెంటెన్స్ అయితే అయిపోతుంది. సో ఇది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా అక్కడ ప్రింట్ చేసేస్తుంది. ఇంకా మనకి ఇంకేముంది, వాయిడ్ మెయిన్ ఇచ్చాం కాబట్టి రిటర్న్ 0 కూడా రాయించాలి. సో ఇక్కడతో మన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో నేను ఇక్కడ చెప్పాను కదా ఫార్మాట్ స్పెసిఫైయర్స్, డెసిమల్ నెంబర్కి అయితే పర్సంటేజ్ డి అని చెప్పేసాను, అండ్ హెక్సాడెసిమల్కి అయితే ఎక్స్ అని అయితే ఇస్తాము. అండ్ అదే థింగ్ క్యారెక్టర్స్కి అయితే పర్సంటేజ్ సి. జనరల్గా ఇంటీజర్లో ఇంకా డెసిమల్ హెక్సాడెసిమల్ అది షార్ట్ లాంగ్ ఇలాంటి టైప్స్లో ఫర్దర్గా వెళ్ళకుండా నార్మల్గా ఇంటీజర్ టైప్ అంటే పర్సంటేజ్ డి అనేది చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఇంటీజర్ 0 to 9 యూజ్ చేస్తాం, అంటే ఇది డెసిమల్ నెంబర్స్ కాబట్టి పర్సంటేజ్ డి అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అదైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్లోట్ నెంబర్ కానీ డబల్ నెంబర్ కానీ మనం చూసినట్లయితే డబల్కి ఎప్పుడైనా సరే డబల్ అన్నాను కదా, డబల్కి పర్సంటేజ్ ఆర్ క్యాపిటల్ ఈ ఏదో ఒకటి మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. అంటే ఈ కానీ క్యాపిటల్ ఈ అనేసి డబల్కి అది ఈక్వలెంట్ అనమాట. అండ్ తర్వాత మీరు కనుక చూసినట్టయితే ఫ్లోట్కి కనుక చూసినట్లయితే పర్సంటేజ్ ఎఫ్ ఆర్ పర్సంటేజ్ డి జి ఆర్ క్యాపిటల్ జీ అనేది మనం చూస్తాం. ఈ రెండు కలిపి ఫ్లోటే దాని యొక్క రేంజ్ కనుక పెరిగితే కనుక దాన్నే డబల్ అంటాం కదా. సో ఈ రెండింటికి కలిపి ఈ 5 పర్సంటేజ్ ఈ క్యాపిటల్ ఈ ఆర్ స్మాల్ ఈ, అండ్ ఎఫ్ అంటే ఓన్లీ ఫ్లోట్, అండ్ జీను క్యాపిటల్ జీ కనుక ఇస్తే డబల్ ఆర్ ఫ్లోట్. ఈ రెండిట్లో ఈ 5కి ఈ రెండింటికి రిలేటెడ్ అనమాట. అండ్ మీరు కనుక చూస్తే ఆక్టల్ అంటే బేస్ 8 తెలుసు కదా, దానికి పర్సంటేజ్ ఓ అంతవరకు ఓకే. అండ్ స్ట్రింగ్స్ కనుక మనకి యూజ్ చేస్తే క్యారెక్టర్కి సి కదా, స్ట్రింగ్కి ఎస్ అనమాట. స్ట్రింగ్స్కి పర్సంటేజ్ ఎస్ అనేది ఇస్తారు. అండ్ పర్సంటేజ్ యూ దేనికి యూజ్ చేస్తానంటే అన్సైన్డ్ డెసిమల్ నెంబర్స్కి. అన్సైన్డ్ అంటే డైరెక్ట్గా మీరు డి అని ఇచ్చేసారంటే పర్లేదు, అండ్ మైనస్ నెంబర్స్ కానీ ఎక్కడన్నా మీరు ఇచ్చి అండ్ ఏదన్నా నార్మల్గా ఒక పాజిటివ్ నెంబర్ అని కనుక ఇస్తే అది డైరెక్ట్గా అది పాజిటివ్ అని చెప్పి డిఫాల్ట్గా అయితే అర్థం చేసుకుంటుంది కాబట్టి అక్కడైతే స్పెసిఫై చేయాల్సి ఉండేది. అండ్ కొన్ని క్వశ్చన్ ఏమన్నా మనకి ప్రోగ్రామింగ్లో సైన్ అన్సైన్ కనుక రెండింటిని కనుక మనం యూజ్ చేయాల్సి వస్తే అలాంటి టైంలో అన్సైన్డ్ వాటికి పర్సంటేజ్ యూ అనేది మీరు కనుక చేసుకోవాలి. అండ్ హెక్సాడెసిమల్కి అయితే ఎక్స్ కానీ హెక్సాడెసిమల్కి ఎక్స్ కానీ ఇది కానీ చేయాలన్నమాట. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే క్వశ్చన్ డిఫరెన్షియేట్ చేయండి, ఒక్కొక్కటి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.